నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. తెలుగు సినిమా అనే పెద్ద గ్రంథం తీసుకుంటే అందులో మొదటి పేజీ, మొదటి అధ్యాయం, అసలు బేస్ మొత్తం నందమూరి తారక రామారావు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన రాకతోనే తెలుగు సినిమాకు ఒక ఐడెంటిటీ వచ్చింది, ఒక ఆత్మ వచ్చింది. దాదాపు 3 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన ఏకైక నటుడు ఎన్టీఆర్. అప్పట్లో అన్నగారి సినిమా రిలీజ్ అవుతోందంటే 2 తెలుగు రాష్ట్రాల్లో నిజంగానే పండుగ వాతావరణం ఉండేది. థియేటర్ల దగ్గర పాలాభిషేకాలు, భారీ కటౌట్లు, ఊరూరా ఊరేగింపులు, ఇవన్నీ అప్పటి జనరేషన్కు ఇప్పటికీ ఒక ఎమోషన్. ఎన్టీఆర్ చూడని బ్లాక్ బస్టర్లు లేవు, ఆయన ఖాతాలో లేని ఇండస్ట్రీ హిట్లు లేవు. ఒక దశలో ఆయన ఫ్లాప్ సినిమాల కలెక్షన్లు కూడా అప్పటి స్టార్ హీరోల హిట్ సినిమాల కలెక్షన్లు సమానంగా ఉండేవి. అంటే ఆయన మార్కెట్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. దేవుడు, రాజు, పేదవాడు, ధర్మరాజు, రాముడు, కృష్ణుడు, ఏ పాత్ర వేసినా అది ఎన్టీఆర్ మాత్రమే అన్న ఫీలింగ్ ప్రేక్షకుల్లో ఉండేది. అంతలా తెలుగు ప్రజల హృదయాల్లో చెదిరిపోని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్. ఇంతటి సినిమా చక్రవర్తి రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు కూడా అదే స్థాయిలో సంచలనం సృష్టించాడు. తెలుగు ప్రజలకు ఆత్మగౌరవం అనే పదానికి అర్థం చెప్పిన వ్యక్తి ఆయనే. ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలకు ఎన్నో పథకాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన చాలా తక్కువ కాలంలోనే అధికారాన్ని అందుకున్నాడంటే ఆయన మీద ప్రజలకు ఎంత నమ్మకం, అభిమానం ఉండేదో తెలుస్తోంది. సినిమా, రాజకీయం రెండిట్లో ఎన్టీఆర్ ఒక చరిత్ర. ఇక ఆయన కుటుంబం విషయానికి వస్తే ఎన్టీఆర్ గారికి మొత్తం 12 మంది సంతానం. అందులో 8 మంది కొడుకులు, 4 కూతుర్లు. తండ్రి పేరు క్రేజ్, లెగసీ అలాంటిది కావడంతో ఆయన వారసులంతా ఏదో ఒక రూపంలో సినిమా ఇండస్ట్రీలోనే ముడిపడి ఉన్నారు. హీరోలుగా, నిర్మాతలుగా, థియేటర్ ఓనర్లుగా, అలాగే డబ్బింగ్ స్టూడియో యజమానులుగా, ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా, ప్రతి క్రాఫ్ట్లో నందమూరి కుటుంబం తనదైన ముద్ర వేసింది. ఎన్టీఆర్ కొడుకులు మాత్రమే కాదు, మనవళ్లు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కొంతమంది నిలదొక్కుకోగా, కొంతమంది ట్రై చేసి సైలెంట్గా సైడ్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరు చైతన్య కృష్ణ. ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా 1-2 సినిమాలు చేశారు. కానీ పెద్దగా కమర్షియల్ సక్సెస్ రాలేదు. సినిమాల ద్వారా పెద్ద స్టార్ కాలేకపోయినా ఇచ్చిన ఇంటర్వ్యూలతో మాత్రం చైతన్య కృష్ణ బాగానే పాపులర్ అయ్యారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చెప్పడంతో చాలా మంది అతని మాటలపై ఆసక్తి చూపించారు. అలాంటి ఒక ఇంటర్వ్యూలోనే నందమూరి కుటుంబ ఆస్తుల గురించి చైతన్య కృష్ణ క్లియర్గా చెప్పారు. నందమూరి జయకృష్ణ, రామకృష్ణ 70mm థియేటర్ చూసుకునేవాడని, రామకృష్ణ గ్లేటరీ థియేటర్లను నందమూరి సాయికృష్ణ చూసుకునేవారని చెప్పారు. ఇక హోటల్స్ వ్యవహారం మొత్తం హరికృష్ణ చూసుకునేవాడని, తారక రామ థియేటర్ బాధ్యతలు నందమూరి మోహనకృష్ణ దగ్గర ఉండేవని సమాచారం. ఇక మోహనకృష్ణ సినిమాటోగ్రాఫర్ గా కూడా పలు సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక డబ్బింగ్ స్టూడియో విషయానికి వస్తే దాని నందమూరి జూనియర్ రామకృష్ణ చూసుకునేవాడట. అయితే ఆ స్టూడియోలో మాత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా పార్ట్నర్షిప్ ఉండేదని చైతన్య కృష్ణ స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా జయశంకర్ కృష్ణకు చెన్నైలో ఒక ఇల్లు ఉండడమే కాకుండా స్టూడియోలో కొంత ల్యాండ్ కూడా ఉందని తెలిపారు. మొత్తంగా చూస్తే సీనియర్ ఎన్టీఆర్ తన పిల్లలందరికీ ఆస్తులను సమానంగా పంచాడని తెలుస్తోంది. ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ అనే తేడా లేకుండా ఫ్యామిలీని ఒక యూనిట్గా చూసుకున్నట్లు కూడా అర్థమవుతోంది. అయితే కాలం మారింది, జనరేషన్ మారింది. సోషల్ మీడియా పబ్లిక్ టాక్ ప్రకారం ప్రస్తుతం నందమూరి హీరోల్లో ఎక్కువ ఆస్తులు ఉన్నది బాలయ్య బాబుకేనని చాలా మంది అంటూ ఉంటారు. బాలకృష్ణ ఒకవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్గా అంటూ బిజినెస్ పరంగానూ బాగా రాణిస్తున్నారు. అందుకే బాలయ్య ఆస్తులు దాదాపు 1000 కోట్ల వరకు ఉంటాయని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తూ ఉంటాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన ఆస్తులు సుమారు 450 కోట్ల వరకు ఉంటాయని అంచనాలున్నాయి. వరుస హిట్లు, పాన్ ఇండియా క్రేజ్, బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కలిపి ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఒకటిగా కొనసాగుతున్నారు. మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా హీరోగానే కాకుండా నిర్మాతగా మంచి పేరు సంపాదించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఆస్తులు కూడా దాదాపు 400 కోట్ల వరకు ఉంటాయని టాక్. ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో యాక్టివ్గా రాణిస్తోంది ఈ ముగ్గురే. అయినా వారి వెనుక ఉన్న చరిత్ర, వారసత్వం, ఎన్టీఆర్ గారు పెట్టిన పునాదులు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. తెలుగు సినిమా ఉన్నంతకాలం నందమూరి తారక రామారావు అనే పేరు, ఆయన కుటుంబం చేసిన సేవలు, సాధించిన విజయాలు ఎప్పటికీ లెజెండ్ గానే నిలిచిపోతాయి.